ఓం శ్రీ గణేశాయ నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. సాధారణంగా గృహస్థులందరూ కూడా చాలామంది తమ చేపట్టినటువంటి పనులు జరగక, లేదా డబ్బు చేతికి రాక, లేదా రావాల్సిన డబ్బు చేతికి అందక, లేకపోతే వాళ్ళకు సరైన ఉద్యోగం దొరకక, అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం దొరకక చాలా సతమతం అవుతూ ఉంటారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటారు. దీనికి ఇటువంటి కష్టాలన్నిటికీ రెమెడీగా ఒక వేద సమ్మతమైనటువంటి తంత్రం ఒకటి ఉంది. నేను దాన్ని మీకు చెప్తాను. మీరు దాన్ని అనుసరించినంతనే ఖచ్చితంగా మీ పనులన్నీ జరిగిపోవడం, మీకున్నటువంటి ఇక్కట్లన్నీ దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇందుకు మీరు ఏం చేయాలంటే, ముందుగా ఒకటి రావి చెట్టుని చూసి పెట్టుకోవాలి. అంటే పూజలు చేయకుండా ఉండేటువంటి ఒక రావి చెట్టుని చూసి పెట్టుకోండి. ఆ చూసిన తర్వాత ఈ క్రియని మీరు శనివారం రోజు చేయాలన్నమాట. శనివారం రోజు అంటే మీరు ముందే శుక్రవారం రోజు నైట్కంతా మీరు ఏం చేయాలి, ఒక లడ్డూని రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మనకు షాప్లో దొరికే లడ్డు ఉంటుంది కదా, శనగపిండితో చేసే లడ్డు ఉంటుంది, దాన్ని మీరు రెడీ చేసుకోవాలన్నమాట. అట్లాగే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవాలి. అది చెంబు కావచ్చు లేదా పాత్ర కావచ్చు, నీళ్లు తీసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఈ రెండు మీరు దగ్గర పెట్టుకొని ఉదయం లేవంగానే ఇక వేరే పని ఏమీ లేదు మీకు, పాచి నోటితోనే మొహంగ్యహం కడగకుండా, స్నానాదులు ఏమీ చేయకుండా మీరు లేచి వెళ్ళిపోవాలన్నమాట. లేచి వెళ్ళిన తర్వాత ఈ కాలకృత్యాలు కూడా తీర్చుకోకూడదు, మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టుకి ఆ నీటిని పోసి ఒక రావి ఆకును తుంచుకోవాలన్నమాట. మీరు రావి ఆకును తుంచుకొని, రావి ఆకు మీద మీరు తీసుకెళ్ళిన లడ్డు పెట్టి, ఎడమ చేతిలో ఆకుని లడ్డుని పెట్టుకొని, లడ్డు పైన కుడి చేతితో మూసి మీకున్నటువంటి ఇక్కట్లన్నీ కూడా ఆ చెట్టుకి నివేదించాలన్నమాట. అది సాక్షాత్తు విష్ణు స్వరూపం కదా, దానికి మీరు ఆ చెట్టుకు నివేదించాలి. అంటే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, అది పనులన్నీ సక్రమంగా జరిగిపోవాలని, రావాల్సిన డబ్బు చేతికి అందాలని, ఇలా మీకు తోచిన మీకున్నటువంటి ఇబ్బందులన్నీ దానికి చెప్పుకొని ఆ ఆకుని మీరు అక్కడే పెట్టేసి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఆ వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మీరు మిగతా మీ కార్యక్రమాలని చేసుకోవాలన్నమాట. తర్వాత సాయంత్రం ఇక సూర్యాస్తమయం అవుతుంది అనుకునేటువంటి సమయంలో మీరు మళ్ళీ వెళ్ళాలన్నమాట ఆ చెట్టు దగ్గరికి. ఆ చెట్టు దగ్గర మీరు పెట్టినటువంటి లడ్డు ఆకు మీద లేకుండా ఉంటే కనుక ఇక మీ పనులు చాలా త్వరగా శీఘ్రంగా జరిగిపోయినట్లే. ఇంకా మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు, అదొక్క తంత్రం చాలు. ఒకవేళ ఆ లడ్డు అలాగే ఉంది అంటే సగం కానీ లేదా కొద్దిగా కానీ దాని మీద ఉందంటే, అంటే మరీ తక్కువ ఉంటే కాదు, ఒక సగం కనుక అట్లే ఉంది అంటే మీరు మళ్ళీ ఇంకోసారి ఈ తంత్రాన్ని చేయాల్సి ఉంటుంది. లేదు లడ్డుని ఏదైనా జీవి తినేసిపోయింది లేదా చీమలన్నీ తినేసాయి అనుకుంటే మీరు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ ఒక్క తంత్రంతో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తీరినట్లే. లేదనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, తాంత్రికుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నింబాది యంత్రం అని రాస్తారు. నింబాది యంత్రాన్ని రాసి భక్తులు ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళ చేత తెల్ల జిల్లేడి చెట్టు తూర్పు వైపుకు వంగినటువంటి కొమ్మకు కట్టిస్తారనమాట. ఈ విధంగా కట్టించటం వల్ల ఏమైపోతుందంటే, ఆ గృహస్థుల్లో ఉన్న ఇబ్బందులు కానీ, లేక పనులు జరగకపోవడం కానీ, లేక వివాహం కాకపోవడం కానీ, లేదా ఉద్యోగం రాలేదనుకున్నా కానీ, లేదా ఇతరత్ర ఏవైనా వ్యవహారాల్లో సక్రమంగా పనులు జరగటం లేదనుకున్నా, ప్రతి దానికి కూడా ఆ నింబాది యంత్రం చక్కగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే 9 నిమిషాలు, 9 గంటలు, 9 రోజులు, 9 వారాలు, ఈ విధంగా 90 రోజులు లేదా 9 నెలలు. ఈ 9 నెలల్లోపు ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి పని జరిగిపోతుందన్నమాట. కాబట్టి ఈ నింబాది యంత్రాన్ని రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి, దగ్గరలో ఉన్నటువంటి స్వామీజీని అడిగి. ఒకవేళ స్వామీజీలు ఎవరు మీకు లభ్యం కాకపోతే నన్ను సంప్రదించినా సరే నేను తగిన సలహా ఇచ్చి మీకు సూచనలు చేస్తాను. ఆ ప్రకారంగా మీరు చేసుకుంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఒక గాడిన పడతారు. శుభం భూయాత్. ఇలాంటి అనేకమైనటువంటి తంత్ర రెమెడీస్ కోసము మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అనేకం మీకు పంపిస్తూ ఉంటాం. గృహస్థులకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగేందుకు మా ప్రయత్నపూర్వకంగా మేము చేసి పంపించే వీడియోలు మీకు అన్నీ చేరాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి. నమస్కారం.